డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. మీరు లైక్ చేస్తే అప్ టు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ వరకు కూడా నేను ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ కూడా అందిస్తా. ఆల్రెడీ గతంలో అందించాను, మీకు చెప్పినట్లుగానే ఇంకా అందించబోతాను. ఓకేనా? సరే, ఇక విషయంలోనికి వస్తే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సు ఉంది. ఇది చాలా క్విక్ రివ్యూగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎగ్జామినేషన్లు మీరు అందరూ రాసుకోవడానికి చాలా ఉపయోగకరమైనటువంటి యూనిట్ అని మీరు అందరూ కూడా గమనించండి. ఇది లైన్ టు లైన్ చేసినటువంటి టెస్ట్ సిరీస్. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు మీడియం టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ని మీరు తీసుకుంటే మీరు ఎగ్జామినేషన్లో క్విక్ రివ్యూగా ఉపయోగపడుతుందని గమనించండి. ఓకేనా? యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి ఈ యొక్క తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ఫ్రీ కంటెంట్, అంటే మీరు ఫ్రీ గ్రాండ్ టెస్టులు రాసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇట్లా మీరు యాప్ ఏదైతే కోర్సు ఉందో దీని మీద క్లిక్ చేసి కంటెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఫ్రీ కంటెంట్ చాలా ఉంది. అట్ ది సేమ్ టైం తెలుగు మీడియం రాసే వాళ్ళకి పేపర్ 1లో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 15 మార్కులకి వీడియోలన్నీ కూడా మనకి మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటే లభ్యమవుతాయి. అట్ ది సేమ్ టైం ఇట్లా మీరు ఫ్రీ కంటెంట్ ఎవరైతే ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే గ్రాండ్ టెస్టులు కూడా మన దగ్గర ఫ్రీగా లభ్యమవుతున్నాయి. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఫైల్ 3 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లోని ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 150 బిట్లు 12 చాప్టర్లకు కవర్ చేస్తూ కూడా గ్రాండ్ టెస్ట్లోని అట్ ది సేమ్ టైం 11 చాప్టర్లకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా మనం టెస్టులు కూడా పెట్టాను. ఫ్రీ టెస్టులు కూడా మీరు రాసుకోండి. సో ఈ విధంగా మీరు ఫ్రీ టెస్టులు రాసుకోండి. ఇంకా కావాల్సిన వాళ్ళు పూర్తి డీటెయిల్గా 170 టెస్ట్లోనే మన దగ్గర లైన్ టు లైన్ కవర్ చేసి వాటన్నిటిని కూడా మీరు తీసుకుంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అయితే మిత్రులారా, మనం గత వీడియోలో సాంఖ్యక శాస్త్రం ఏదైతే ఉందో సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి పార్ట్ 1 మనం చూసినాం. ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో మనం కేంద్రీయ ప్రవృత్తి మానాల గురించి మాట్లాడినాం. ఏ మానాల గురించి మాట్లాడామంటే కేంద్రీయ ప్రవృత్తి మానాలు. ఈ కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము, ఈ మూడిటి గురించి మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడాం. సో కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 2లో మనం ఏం చేద్దామనంటే చరశీలతా మానాలు అని పిలుస్తారండి. ఈ చరశీలతా మానాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. చరశీలతా మానాలు ప్రధానంగా 5 రకాలు ఉన్నాయి. ఈ చరశీలతా మానాలనే మనం మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ అని కూడా పిలుస్తారు. ఏంటి 5 రకాల కొలతలు అంటే అందులో మొట్టమొదటిది వ్యాప్తి, తర్వాత రెండవది చతుర్థాంశక విచలనము, రెండవది చతుర్థాంశక విచలనము, మూడవది ప్రామాణిక విచలనము. చతుర్థాంశక విచలనాన్ని క్యూడీతో చూపిస్తాం. మూడవది ప్రామాణిక విచలనము. ఈ ప్రామాణిక విచలనాన్ని మూడవది మధ్యమ విచలనము. మూడవది ఏంటంటే మధ్యమ విచలనము. మూడవది మధ్యమ విచలనము. మధ్యమ విచలనము దీన్ని మీన్ డీవియేషన్ అని కూడా పిలుస్తారండి, కాబట్టి దీన్ని ఎండి చేత చూపిస్తాం. నాలుగవది ప్రామాణిక విచలనము, దీన్నే క్రమ విచలనము. ప్రామాణిక విచలనం ఏదైతే ఉందో ఈ ప్రామాణిక విచలనాన్ని క్రమ విచలనం అని కూడా పిలుస్తారు. దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ అని కూడా పిలుస్తారండి. తర్వాత ఐదవది విస్తృతి. ఈ విస్తృతిని మనం ఏమని పిలుస్తారనంటే వేరియన్స్ అని కూడా పిలుస్తారండి. విస్తృతినే మనము వేరియన్స్, దీన్ని వి చేత చూపిస్తారు. ఈ విధంగా వ్యాప్తి, చతుర్థాంశక విచలనము, మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము, విస్తృతి, ఈ 5 రకాల కొలతని మనము చరశీలతా మానాలు అంటారు. ఈ చరశీలతా మానాలు అనేవి కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏవైతే ఉంటాయో ఈ కేంద్రీయ ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటాయని గమనించండి. అయితే ఈ 5 చరశీలతా మానాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఫార్ములాలు, వీటిని ఎప్పుడు ఉపయోగిస్తారు అని తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా ఈ 5 నుంచి 5 మార్కులు మీరు ఖచ్చితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. చాలామంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అంటున్నారు, సార్ మేము ఈ యొక్క ఫార్ములాస్ కానీ సూత్రాలు కానీ మేము చేస్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ కాగలుగుతామా అంటే ఎగ్జామినేషన్లో ప్యూర్ మ్యాథ్స్ లెక్కలు చేయమని అడుగుతాడారంటే మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు. వీటి యొక్క సూత్రం తెలిసి ఉండాలా. ఎట్ ది సేమ్ టైం వీటిని ఎప్పుడు ఉపయోగిస్తారో మీకు తెలిస్తే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని గమనించండి మిత్రులారా. సో కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఇందులో మొట్టమొదటిది వ్యాప్తి అని అంటారు. మరి వ్యాప్తి అని అంటే ఏంటి, దీని యొక్క నిర్వచనం ఏంటి? దత్తాంశంలో ఇచ్చిన కొలతలు ఏ మేరకు విస్తరించి ఉన్నాయో అని తెలిపే కొలతనే వ్యాప్తి అని అంటారు. మరి దత్తాంశంలోని కొలతలు ఎంత మేరకు విస్తరించి ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం అనంటే గరిష్ట విలువని పరిశీలిస్తాం,
కనిష్ట విలువని పరిశీలిస్తాం. సో కాబట్టి వ్యాప్తి యొక్క ఫార్ములా ఏదైతే ఉందో వ్యాప్తిని మనము గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనే ఫార్ములా వేసి వ్యాప్తి అనే దాన్ని మనం ప్రధానంగా కనుక్కోవడం జరుగుతుందని గమనించండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 7, 92, 3, 4, 5, 11 అనే దత్తాంశం యొక్క వ్యాప్తిని కనుక్కోండి అని అన్నారనుకోండి. ఇక్కడ గరిష్ట విలువ ఎంత అవుతుందంటే 92 అవుతుంది, కనిష్ట విలువ 3 అవుతుంది. సో కాబట్టి వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 92 - 3 దట్ మీన్స్ 89 అవుతుందని గమనించండి. ఓకేనా? తర్వాత వ్యాప్తిలోని ఇంకొక అంశం ఉందండి, దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే వ్యాప్తి గుణకము అని పిలుస్తారండి. ఈ వ్యాప్తి గుణకానికి ఫార్ములా ఏంటి అని అంటే వ్యాప్తి గుణకము ఈజ్ ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. ఈ సూత్రం వేసుకుంటే మనకి వ్యాప్తి గుణకం ఫార్ములా వస్తుంది, వ్యాప్తి గుణకం వస్తుంది. సో మరి ఇచ్చినటువంటి ఈ దత్తాంశానికి మనం వ్యాప్తి గుణకాన్ని కనుక్కోమంటే ఇక్కడ వ్యాప్తి గుణకం గరిష్ట విలువ 92 కనిష్ట విలువ 3 బై గరిష్ట విలువ 92 ప్లస్ కనిష్ట విలువ 3 అంటే 89 బై ఇక్కడ ఏమవుతుందంటే 95 అవుతుంది. 89 బై 95. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే వ్యాప్తి గుణకం విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగానే ఉంటుంది. 1 కంటే తక్కువగానే ఉంటుంది, గమనించాల. 1 కంటే తక్కువ. ఈ క్రింది వాటిలో దేని విలువ 1 కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది? 1 వ్యాప్తి, 2 వ్యాప్తి గుణకం, 3 అంకమధ్యమం, 4 మధ్యగతము. అంటే ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా ఉండే విలువ వ్యాప్తి గుణకం విలువ అని గమనించండి. రైట్. మరి ఇప్పుడు ఈ వ్యాప్తిని ఎప్పుడు వాడతారు? ఈ వ్యాప్తి అనే విలువ ఏదైతే ఉందో ఈ వ్యాప్తి అనే విలువని ఎప్పుడు వాడతారు అని అంటే దత్తాంశంలోని విలువల విస్తరణ అధికంగా ఉన్నప్పుడు, చాలా విస్తారంగా చాలా కొలతలు ఇచ్చినప్పుడు వ్యాప్తిని వాడతాం. ఖచ్చితమైన విస్తరణ కొలతగా దీనికి ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు, విస్తరణమానంగా ప్రాముఖ్యత ఏదైనా కొలతకి ఇవ్వాలి అని అంటే వ్యాప్తిని మనం వాడతాం. తర్వాత దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా వ్యాప్తి అనే కొలతని మనం ప్రధానంగా వాడతాం. తర్వాత విస్తరణ మొత్తం కావలసి వచ్చినప్పుడు కూడా మనం వ్యాప్తి ఏదైతే ఉంటుందో వ్యాప్తిని వాడతామని గమనించండి. ఇది క్లియర్ కట్గా వ్యాప్తి, దాని యొక్క వ్యాప్తి గుణకాన్ని అని గమనించండి మిత్రులారా. తర్వాత నెక్స్ట్ రెండవది ఏంటంటే చతుర్థాంశక విచలనము. చతుర్థాంశక విచలనము. మరి చతుర్థాంశక విచలనం ఏదైతే ఉన్నదో ఈ చతుర్థాంశక విచలనం యొక్క ఫార్ములా ఏంటి అని గమనించినట్లయితే చతుర్థాంశక విచలనం క్వార్టైల్ డీవియేషన్ అంటారు. క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2గా మనం సూచిస్తాం. మరి Q3 అంటే ఏంటి, Q1 అంటే ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే Q1ని మనం ప్రథమ చతుర్థాంశక విచలనం అని పిలుస్తారు, ప్రథమ చతుర్థాంశకము అని పిలుస్తారు. మరి Q1ని ఎట్లా కనుక్కుంటామంటే Q1కి ఒక ఫార్ములా ఉంది, L1 ప్లస్ n/4 మైనస్ క్యాపిటల్ F1 బై స్మాల్ f1 ఇంటూ సి అనే ఫార్ములాతోని మనం ఏం చేస్తామనంటే Q1 విలువని కనుక్కుంటాం. అదేవిధంగా Q3 విలువను ఎలా కనుక్కుంటామంటే L3 ప్లస్ 3n/4 మైనస్ క్యాపిటల్ F3 బై స్మాల్ f3 ఇంటూ సి అనే ఫార్ములాతో మనం Q3 వాల్యూని మనం కనుక్కుంటాం. అయితే ప్రియమైన మిత్రులారా, మీకు Q1 వాల్యూ Q3 వాల్యూలు కనుక్కునేటప్పుడు L1 అంటే ఏంటి, n/4 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, స్మాల్ f1 అంటే ఏంటి, సి అంటే ఏంటి మీకు కొంచెం డౌట్ రావచ్చు. వాటిని మీకు తెలియాలి అని అంటే ఆ విషయాలు మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దీంట్లో ప్రధానంగా మొట్టమొదటిది తరగతి, రెండవది ఫ్రీక్వెన్సీ F తీసుకుంటాం. తర్వాత ఇది తెలియంటే మీకు కనపడకపోవచ్చు, ఇంకొక పక్కకి రాస్తాను, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే తరగతిని తీసుకుంటాం, పౌనపుణ్యం F తీసుకుంటాం, సంచిత పౌన పుణ్యం. ఈ సంచిత పౌనపుణ్యాన్ని మనం క్యాపిటల్ F చేత చూపిస్తాం. ఇక్కడ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఇలా తరగతులు ఇచ్చారు. ఇక్కడ 7, 8, 6, 4, 5 ఇలా పౌనపుణ్యం ఇచ్చారు. ఇది వర్గీకృత దత్తాంశం అనుకుందాం. మరి ఈ వర్గీకృత దత్తాంశానికి సంచిత పౌనపుణ్యం ఏంటి? 7 + 7, 7 + 8 15, 7 + 8 + 4 అంటే 15 + 6 అంటే 7, 8 + 6 అంటే 21, 7, 8, 6 + 4 అంటే 25,
7 + 8 + 6 + 4 + 5 అంటే 30. ఇది సంచిత పౌనఃపున్యంగా తీసుకుంటాం. సో మనకి ఇచ్చినటువంటి ఫార్ములాలో మనకి Q1 = L1 + N/4 మైనస్ క్యాపిటల్ F1/స్మాల్ f1 ఇంటూ C అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఈ విలువలు అర్థం కావడం కోసం నేను ఈ దత్తాంశాన్ని తీసుకున్నా. ఇది లెక్కలో ఇవ్వడు, ఇది మనం కనుక్కోవాలా. ఈ వాల్యూ ఎట్లా వస్తుంది? ఇక్కడ 7ని 7గా ఉంచుతాం. 7 + 8 15, 7 + 8 + 6 21, 7 + 8 + 6 + 4 25, 7 + 8 + 6 + 4 + 5 30. ఇట్లా రాసుకుంటే సంచిత పౌనఃపున్యం వస్తుంది. గమనించండి. ఇప్పుడు Q1లో ఫస్ట్ L1 అంటే మొదటి చతుర్థాంశకం యొక్క దిగువ హద్దు అని మనం పిలుస్తాం. మరి మొదటి చతుర్థాంశక తరగతిని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం అంటే ఈ N/4 వాల్యూ ద్వారా డిసైడ్ చేస్తాం. మరి N/4 N అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చినప్పుడు పౌనఃపున్యాల మొత్తం ఏదైతే ఉంటుందో ఆ పౌనఃపున్యాల మొత్తాన్ని మనం N అని పిలుస్తాం. N విలువ 30 వచ్చింది అంటే 30/4 అంటే దీని వాల్యూ 7.5 అవుతుంది. 7.5 ఇచ్చినటువంటి కొలతల్లో ఎక్కడ ఉంటుందంటే ఇందులో 7.5 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ తరగతి ఏదైతే ఉంటుందో ఈ తరగతిని మనం Q1 తరగతి అని పిలుస్తారు. Q1 తరగతి ఒక అంశాన్ని ఒక తరగతిని వదిలిపెట్టి తర్వాత తరగతిని తీసుకుంటే అది Q3 తరగతి అవుతుంది. అది ఈ లెక్కలోనే కాదు, ఏ లెక్కలోనైనా సరే Q3 తరగతిగా తీసుకుంటాం. మరి ఇక్కడ N/4 వాల్యూ వచ్చింది మనకి. క్యాపిటల్ F1 అంటే ఏంటి? Q1 తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం అంటే ఈ వాల్యూని మనం క్యాపిటల్ F1 అంటాం. అంటే క్యాపిటల్ F1 వాల్యూ మనకి 7 వచ్చింది. అదేవిధంగా స్మాల్ f1 అంటే ఏంటి? Q1 తరగతి యొక్క పౌనఃపున్యము, దీని స్మాల్ f1 అంటారు. సో కాబట్టి స్మాల్ f1 = దాని వాల్యూ 8 అవుతుంది. అదేవిధంగా తరగతి అంతరం C అంటే తరగతి అంతరం. మరి తరగతి అంతరం విలువ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ రెండు వరుస తరగతుల యొక్క అంటే ఎగువ హద్దులు భేదమైనా లేదా దిగువ హద్దుల భేదమైనా సరే మనం ఏమని పిలుస్తారంటే తరగతి అంతరం అంటారు. C = 10. తర్వాత L1 అంటే Q1 తరగతి యొక్క దిగువ హద్దు. ఇదంతా Q1 తరగతి, ఇదేమో దిగువ హద్దు, ఇది ఎగువ హద్దు. కాబట్టి ఈ విలువ ఏమవుతుందంటే L1 అవుతుంది. కాబట్టి L1 = ఇక్కడ 20 అవుతుంది. ఓకేనా? ఇట్లా మీరు ఏం చేస్తారంటే Q1 వాల్యూని మీరు కనుక్కుంటారు. ఓకేనా? ఎట్ ది సేమ్ టైం మనం Q3 తరగతిని మనం కనుక్కుని ఎట్లా కనుక్కుంటాం? Q3 తరగతి ఇప్పుడు Q3ని ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. Q1లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు కనుక్కున్నాం కాబట్టి ఎట్ ది సేమ్ టైం Q3 వాల్యూని కూడా మనం ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఇక్కడ గమనించినట్లయితే Q3 ఫార్ములా ఏంటి? L3 + 3n/4 మైనస్ క్యాపిటల్ F3/స్మాల్ f3 ఇంటూ C అనే ఫార్ములాతో మనం Q3 విలువను కనుక్కుంటాం. మరి కనుక్కోవాలంటే ఇక్కడ మరి 3n/4 అంటే ఏంటి? ఇప్పుడు n వాల్యూ 30, 30/4 7.5 వచ్చింది. n/4 అంటే ఇందాక మనం కనుక్కున్నాం. సో 3n/4 అంటే దీన్ని 3 చోట్ల హెచ్చవేయాలి. హెచ్చవేస్తే 22.5 వస్తుంది. 22.5 అనేది 25లో ఉంది కాబట్టి దీన్ని Q3 తరగతి అని చెప్తున్నాం. ఇట్లా క్యాలిక్యులేట్ చేసి చేయకపోయినా మీరు Q1 కనుక్కుంటే దాని తర్వాత ఒక తరగతిలో పెట్టి 3వ తరగతే Q3 తరగతి అవుతుందని కూడా మీరు గమనించండి. సో ఇప్పుడు ఈ Q3 తరగతిలో L3 అంటే ఏంటి? ఈ తరగతిలో ఇక్కడ దీని యొక్క దిగువ హద్దు ఏదైతే ఉంటుందో ఇది L3గా మనం చెప్పుకుంటాం. తర్వాత స్మాల్ f3 అంటే ఏంటి? ఈ తరగతిలో ఈ విలువ ఏదైతే ఉంటుందో అది F3 అవుతుంది. మరి క్యాపిటల్ F3 అంటే ఏంటి? దీనికి ముందున్న తరగతి యొక్క తరగతి పౌనఃపున్యం, దీన్నే సంచిత పౌనఃపున్యం అంటారు. ఇది క్యాపిటల్ F3 అవుతుంది. తర్వాత నెక్స్ట్ C అంటే ఏంటి? C అంటే తరగతి విలువ 10 మనకి తెలుసు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 3n/4 వాల్యూ మనకు 22.5 వచ్చింది. తర్వాత L3 వాల్యూ మనకి 40 ఉంది. ఇక్కడ L3 వాల్యూ 40 ఉంది. స్మాల్ f3 వాల్యూ 4 ఉంది ఇక్కడ. అదేవిధంగా క్యాపిటల్ F3 వాల్యూ 21 ఉంది. అదేవిధంగా ఇంకేమైనా ఉన్నాయా వాల్యూస్? సో ఇవన్నీ వాల్యూస్ ఏవైతే వచ్చినాయి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే Q3 వాల్యూ వస్తుంది. ఈ విధంగా మీకు అర్థం కావడం కోసం ఒక వర్గీకృత దత్తాంశాన్ని తీసుకొని మీ అందరికీ చెప్పడం జరిగింది. ఈ విధంగా Q1 వాల్యూ Q3 వాల్యూ రెండింటినీ కనుక్కొని Q3 - Q1/2 వేసుకుంటే మీకు చతుర్థాంశక విచలనం క్వార్టైల్ డీవియేషన్ వాల్యూ వస్తుందని గమనించండి మిత్రులారా. అయితే ఈ చతుర్థాంశక విచలనాన్ని ఎటువంటి సందర్భాల్లో వాడతాం? దీన్ని మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు, గమనించండి. మరి చతుర్థాంశక విచలనాన్ని ఎప్పుడు వాడతారు అని అంటే దత్తాంశం మధ్య భాగంలో 50% విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినప్పుడు,
దత్తాంశం మధ్య భాగంలో 50% విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినప్పుడు చతుర్థాంశక విచలనం అంటారు. అసలు చతుర్థాంశక విచలనం అంటే క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ అంటే క్వార్టర్ అంటే పావు భాగం. ఇచ్చిన దత్తాంశాన్ని మనం 4 భాగాలుగా విభజిస్తాం. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం ఇలా విభజించినప్పుడు ఇదేమో Q1, ఈ భాగం Q1, ఇది Q2, తర్వాత ఇది Q3. సో కాబట్టి ఇదేమో Q1, ఇదేమో Q2, ఇదేమో Q3, ఇదేమో Q4. ఓకే, ఇది ఈ Q1 పైన ఉన్న భాగాలు అన్నీ కూడా Q1 అంశాలు అవుతాయి. ఇక్కడి నుంచి ఇంతవరకు పైన Q1, ఎక్కడి నుంచి ఇక్కడి వరకు పైన. సో కాబట్టి ఇదేమో Q3 అవుతుంది. ఈ Q3కి Q1కి మధ్యలో ఉన్న ఈ అంశాలు మొత్తం ఏవైతే ఉంటాయో ఈ భాగాలు, ఈ అంశాలు మొత్తం కూడా చూడండి, పై పావు భాగము, ఈ భాగాలు మొత్తం కూడా మధ్యలో ఉన్నటువంటి 50% అంశాలు. ఇదేమో పైన పావు భాగం, ఇదేమో కింద ఉన్న పావు భాగం. మధ్యలో ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది చతుర్థాంశక విచలనం. కాబట్టి మధ్యలో 50% అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినప్పుడు చతుర్థాంశక విచలనం అనే కొలత ఏదైతే ఉంటుందో ఈ కొలతను ఉపయోగిస్తాం. అసలు ఎందుకు ఉపయోగిస్తాం? వ్యాప్తి అనే కొలత గమనించినట్లయితే అది దత్తాంశంలో గరిష్ట విలువకి కనిష్ట విలువకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. మరి మధ్యలో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాధాన్యతనివ్వలేదు వ్యాప్తి. కాబట్టి వ్యాప్తిని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి 50% అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ చతుర్థాంశక విచలనం ఏదైతే ఉంటుందో చతుర్థాంశక విచలనం అనే కొలతని మనం ప్రధానంగా ఉపయోగిస్తాం అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. ఓకేనా? తర్వాత క్రమ విచలనంపై హెచ్చు ప్రభావాన్ని చూపించే గరిష్ట కనిష్ట విలువలు ఉన్నప్పుడు, క్రమ విచలనం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే గరిష్ట కనిష్ట విలువలు ఉన్నప్పుడు చతుర్థాంశక విచలనాన్ని ఉపయోగిస్తాం. దీన్ని గమనించండి, మీరు అవసరమైతే నోట్ చేసుకోండి. క్రమ విచలనంపై హెచ్చు ప్రభావాన్ని చూపించే గరిష్ట కనిష్ట విలువలు ఉన్నప్పుడు చతుర్థాంశక విచలనం అనే కొలతను మనం ప్రధానంగా ఉపయోగిస్తాం. అదేవిధంగా కేంద్ర స్థాన విలువగా మధ్యగతాన్ని ఉపయోగించినప్పుడు కూడా ఈ యొక్క క్రమ విచలనం ఏదైతే ఉంటుందో క్రమ విచలనాన్ని మనం ప్రధానంగా ఉపయోగిస్తామని గమనించండి మిత్రులారా. ఇది క్రమ విచలనం. ఇక తర్వాత మూడవది ఏంటంటే మధ్యమ విచలనము. మూడవది మధ్యమ విచలనము. ఈ మధ్యమ విచలనం అంటే ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ మధ్యమ విచలనాన్ని మనం అంకమధ్యమం నుంచి, మధ్యగతం నుంచి మరియు బాహుళకం నుంచి ఈ మూడిట్లలో దేని నుంచైనా సరే మనం మధ్యమ విచలనాన్ని మనం కొలవచ్చు. అయితే మధ్యమ విచలనాన్ని కొలవడానికి అవర్గీకృత దత్తాంశంలో ఫార్ములా ఉంది, అదేవిధంగా వర్గీకృత దత్తాంశంలో కూడా ఫార్ములా ఉంది. ఈ రెండింటికి కూడా ఫార్ములాని ఇప్పుడు మనం చూద్దాం. అవర్గీకృత దత్తాంశంలో మధ్యగతము మీన్ డీవియేషన్ అంటారండి. ఈ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే ప్రధానంగా ఇక్కడ సిగ్మా డి బై ఎన్ అనే ఫార్ములాతో ఉపయోగిస్తాం అవర్గీకృత దత్తాంశంలో. సో సిగ్మా డి అంటే ఇక్కడ ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి అంటే దత్తాంశంలో ఒక్కొక్క అంశం విలువ, దత్తాంశంలో ఇచ్చిన ఒక్కొక్క అంశం విలువ, దత్తాంశంలో ఇచ్చిన ఒక్కొక్క అంశం విలువ దేన్ని సూచిస్తుందంటే డి విలువను ఎక్స్ విలువను చూపిస్తుంది. ఎం అంటే ఇక్కడ అంకమధ్యమం కావచ్చు, లేదా మధ్యగతం కావచ్చు, లేదా బాహుళకం కావచ్చు. ఏ విలువనైనా సరే మనం డి వాల్యూ ఇక్కడ ఎం వాల్యూగా తీసుకుంటాం ఎం అంటే. సో కాబట్టి ఇక్కడ ఎన్ అంటే మరి దత్తాంశంలో ఇచ్చిన అంశాల సంఖ్య, మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయో ఆ అంశాల సంఖ్యను మొత్తాన్ని కలిపి మనము ఎన్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. 6 ఉంటే 6, 7 ఉంటే 8 అంశాలతో లెక్క పెట్టుకుని వేసుకుంటాం. సో ఈ విధంగా మనము అవర్గీకృత దత్తాంశంలో మీన్ డీవియేషన్ని సిగ్మా డి బై ఎం అని మనం ప్రధానంగా పిలుస్తాం. మరి ఇక్కడ డి అంటే ఏంటనంటే ఇక్కడ ఒక నిమిషం, సిగ్మా డి బై ఎం. డి అంటే ఏంటంటే మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎం విలువను కనుక్కుంటే అది ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా కానీ ధనాత్మక విలువ కానీ మనం ప్రధానంగా తీసుకుంటామని గమనించండి. ఓకేనా? ఇది అవర్గీకృత దత్తాంశంలో మధ్యమ విచలనానికి ఫార్ములా. ఇక తర్వాత వర్గీకృత దత్తాంశంలో మధ్యమ విచలనానికి ఫార్ములా ఏంటి అని గమనించినట్లయితే మీన్ డీవియేషన్. ఈ మీన్ డీవియేషన్ ఎక్కడ కనుక్కుంటున్నాం మనం అంటే వర్గీకృత దత్తాంశంలో కనుక్కుంటున్నాం. ఈ వర్గీకృత దత్తాంశంలో మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ డి బై క్యాపిటల్ ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి. మీన్ డీవియేషన్ వర్గీకృత దత్తాంశంలో మీన్ డీవియేషన్కి ఫార్ములా సిగ్మా ఎఫ్ డి బై ఎన్. ఇక్కడ ఎఫ్ అంటే ఇక్కడ ఏంటంటే
పౌనపున్యము, వర్గీకృత దత్తాంశంలో పౌనపున్యం ఉంటుంది. తర్వాత డి అంటే ఇక్కడ మరి డి అంటే ఏంటంటే మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. మరి ఇక్కడ ఎక్స్ అంటే తరగతి మధ్య విలువ, ఇక్కడ ఎక్స్ అంటే తరగతి మధ్య విలువ అని గమనించండి. తర్వాత ఎం అంటే ఇక్కడ ఎం అంటే అంకమధ్యమం కావచ్చు, మధ్యగతము కావచ్చు, బాహుళకం కావచ్చు. ఈ మూడిట్లలో ఏ విలువనైనా సరే డి విలువగా తీసుకుంటాం. తర్వాత ఎన్ అంటే పౌనపున్యాల మొత్తంగా తీసుకుంటాం. ఎన్ అంటే పౌనపున్యాల మొత్తంగా తీసుకుంటాం. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మీన్ డీవియేషన్ ఏదైతే ఉంటుందో మీన్ డీవియేషన్ మనం ప్రధానంగా క్యాలిక్యులేట్ చేస్తామని గమనించండి. మరి అయితే ఈ మీన్ డీవియేషన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఈ మీన్ డీవియేషన్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యమ విచలనం ఏదైతే ఉంటుందో ఈ మధ్యమ విచలనాన్ని ఎప్పుడు వాడతాం, వాడే సందర్భం ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే కేంద్రీయ స్థానపు కొలతల నుంచి దత్తాంశంలోని అన్ని విలువల విచలనాలకు పరిమాణాన్ని బట్టి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఈ యొక్క మధ్యమ విచలనాన్ని వాడతాం. మరోసారి చెప్తున్న జాగ్రత్తగా వినండి. కేంద్రీయ స్థానపు కొలత నుంచి అంటే అది అంకమధ్యమం కావచ్చు, మధ్యగతం కావచ్చు, బాహుళకం కావచ్చు. కేంద్రీయ స్థానపు కొలత నుంచి దత్తాంశంలోని అన్ని విలువల విచలనాలకు పరిమాణాన్ని బట్టి ప్రాముఖ్యం ఇవ్వవలసి వచ్చినప్పుడు మధ్యమ విచలనాన్ని వాడతాం అని గమనించండి. తర్వాత అమిత పరిమాణం గల విచలనాలు క్రమ విచలనంపై అనవసర ప్రభావం చూపించినప్పుడు కూడా మధ్యమ విచలనాన్ని ఉపయోగిస్తాం. ఈ రెండు సందర్భాల్లో మనం ప్రధానంగా మధ్యమ విచలనాన్ని ఉపయోగిస్తాము అని గమనించండి. రెండో సందర్భం ఏంటి? అమిత పరిమాణం కలిగిన విచలనాలు క్రమ విచలనంపై అనవసర ప్రభావాన్ని చూపినప్పుడు మధ్యమ విచలనం అనే దాన్ని మనం ప్రధానంగా ఉపయోగిస్తాం అని గమనించాలి. ఇక తర్వాత నాలుగోది ఏంటంటే క్రమ విచలనము. ఈ నాలుగో దాని క్రమ విచలనము లేదా ప్రామాణిక విచలనం అని కూడా పిలుస్తారండి. క్రమ విచలనము లేదా ప్రామాణిక విచలనము అని కూడా పిలుస్తారు. ఈ క్రమ విచలనము లేదా ప్రామాణిక విచలనాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అని మనం ప్రధానంగా పిలుస్తామని గుర్తుపెట్టుకోండి. మరైతే ఈ స్టాండర్డ్ డీవియేషన్ మనం ఎట్లా పిలుస్తాం? ఈ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అనే అంశంతో మనం పిలుస్తాం. ఈ అవర్గీకృత దత్తాంశంలో క్రమ విచలనానికి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ అనే ఫార్ములా చేత మనం ఏం చేస్తామంటే అవర్గీకృత దత్తాంశంలో క్రమ విచలనాన్ని మనం ప్రధానంగా కొలుస్తాం. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అని మనం ప్రధానంగా పిలుస్తామండి. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్, ఇక్కడ ఆల్రెడీ డి స్క్వేర్ ఉంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎంగా మనం ప్రధానంగా తీసుకుంటాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎం అది గమనించండి. సో మరి ఇక్కడ ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి? ఇక్కడ ఇది అవర్గీకృత దత్తాంశంలో ఎక్స్ అంటే ఏంటంటే దత్తాంశంలోని ఒక్కొక్క అంశం విలువ అని గమనించండి. ఎం అంటే ఇక్కడ కేవలం అంకమధ్యమము మాత్రమే అని గమనించండి. అంటే సరాసరి లేదా యావరేజ్, ఇచ్చిన అంశం యొక్క సరాసరి లేదా యావరేజ్ అని మీరు ప్రధానంగా గమనించాలి మిత్రులారా. సో ఈ విధంగా మనము స్టాండర్డ్ డీవియేషన్ని అవర్గీకృత దత్తాంశంలో ప్రధానంగా కొలుస్తాం. తర్వాత వర్గీకృత దత్తాంశంలో స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా కొలుస్తాం? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ సి అంటే తరగతి యంత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్ అనే సూత్రాన్ని ఉపయోగించి మనం వర్గీకృత దత్తాంశంలో ఈ యొక్క క్రమ విచలనం లేదా ప్రామాణిక విచలనాన్ని మనం ప్రధానంగా కొలుస్తామనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే పౌనపున్యము. ఎఫ్ అంటే పౌనపున్యం అని గమనించండి. ఇక్కడ సి అంటే ఏంటంటే తరగతి అంతరము. తర్వాత డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై సి. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? తరగతి మధ్య విలువ. తర్వాత ఏ అంటే ఊహించిన తరగతి మధ్య విలువ. తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు పౌనపున్యాల మొత్తము. సో ఈ విధంగా మనము
ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం చూస్తాం. ఈ ఫార్ములా ఏవైతే ఉంటుందో ఈ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉందని గమనించండి. ఓకేనా? మరి అయితే ఈ యొక్క ప్రామాణిక విచలనాన్ని మనం ఎప్పుడు వాడతాం అని గమనించినట్లయితే కేంద్రీయ స్థానపు విలువగా అంకమధ్యమాన్ని వాడినప్పుడు, కేంద్రీయ స్థానపు కొలతగా అంకమధ్యమాన్ని వాడినప్పుడు మనం అంటే ఇక్కడ చూడండి ఓన్లీ అంకమధ్యమే ఉంది కదా, అంటే d = x - a/c అని అంటున్నాం. తర్వాత ఇక్కడ ఏ అంటే ఇక్కడ ప్రధానంగా d = x - a/c అని మనం ప్రధానంగా పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ x - a/c ఊహించిన తరగతి మధ్య విలువ, x తరగతి మధ్య విలువ అంటున్నాం కదా. మనం అంకమధ్యమాన్ని వాడినప్పుడు మాత్రమే ఈ యొక్క క్రమ విచలనం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రధానంగా తీసుకుంటామని గమనించండి. తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు గమనించాల్సిన స్థిరత్వం ఎక్కువ కలిగిన చరశీలత మానం అవసరమైనప్పుడు, మరి ఈ క్రమ విచలనం ఏదైతే ఉంటుందో క్రమ విచలనానికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకని స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది క్రమ విచలనానికి అని అంటే, ఈ యొక్క క్రమ విచలనం ఏదైతే ఉంటుందో ఈ క్రమ విచలనంలో కేవలం అంకమధ్యమాన్ని మాత్రం వాడతాం. అంకమధ్యమానికి స్థిరత్వం ఎక్కువ, దీన్ని ప్రామాణికమైన కొలత అంటారు. కాబట్టి క్రమ విచలనంలో ప్రామాణికమైన కొలత అంకమధ్యమాన్ని వాడుతున్నాం కాబట్టి ఈ క్రమ విచలనానికి స్థిరత్వం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇది దత్తాంశంలోని అన్ని విలువలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క చరశీలత మానం అనేటువంటి క్రమ విచలనాన్ని మనం ప్రధానంగా వాడతాం. దీనికి ఎప్పుడూ కూడా ఒకే ఒక విలువ ఉంటుంది, కానీ మధ్యగతం ఏదైతే ఉంటుందో మధ్యగతానికి ఎప్పుడు ఒకే విలువ ఉండదు, గుర్తుపెట్టుకోవాలా. ఆ ఒకే రకమైన విలువ ఎప్పుడు దేనికి ఉంటుందంటే క్రమ విచలనానికి ఉంటుంది. మధ్యగతానికి ఎందుకు మధ్యమ విచలనానికి ఎందుకు ఉండదని, మధ్యమ విచలనం అంకమధ్యమాన్ని వాడతాం, మధ్యగతాన్ని వాడతాం, తర్వాత బాహుళికాన్ని వాడతాం. 3 కొలతలు వాడినప్పుడు 3 రకాల విలువలు రావడానికి అవకాశం ఉంది. కానీ క్రమ విచలనంలో ఒకే ఒక కొలతను వాడతాం, అది అంకమధ్యమము కాబట్టి ఎప్పుడు ఒకే ఒక విలువలో వస్తుంది. కాబట్టి దీన్ని ప్రామాణికమైనటువంటి కొలతగా మనం ప్రధానంగా గమనిస్తూ, అది ఎట్ ది సేమ్ టైం ఈ క్రమ విచలనాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఇవి రిజిడ్గా ఉంటాయి అని గమనించండి. ఓకేనా? తర్వాత కొన్ని దత్తాంశాల యొక్క క్రమ విచలనం తెలిసినప్పుడు ఆ దత్తాంశం మొత్తం క్రమ విచలనాన్ని కనుక్కోవటం సులభంగా ఉంటుంది అని గమనించాలి. ఓకేనా మిత్రులారా? సో ఇది ఈ క్రమ విచలనం ఏదైతే ఉంటుందో ఈ క్రమ విచలనానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? సో ఈ విధంగా మనకి విచలనమానాలలో ఏది వ్యాప్తి, తర్వాత మధ్యమ విచలనము, క్రమ విచలనం గురించి మాట్లాడినాం. ఇక తర్వాత ఫైనల్గా ఏమిటనంటే ఫైనల్ 5వది ఏంటంటే విస్తృతి. మరి విస్తృతి అంటే ఏమిటి? క్రమ విచలనం యొక్క వర్గం ఏదైతే ఉంటుందో క్రమ విచలనం యొక్క వర్గాన్ని మనం విస్తృతి అని మనం ప్రధానంగా పిలుస్తాము. క్రమ విచలనం యొక్క వర్గాన్ని మనం ప్రధానంగా ఏమని పిలుస్తారంటే విస్తృతి అని పిలుస్తాము. ఈ విస్తృతిని సిగ్మా స్క్వేర్ చేత చూపిస్తాం. అంటే ఇప్పుడు క్రమ విచలనము లేదా ప్రామాణిక విచలనం సిగ్మా అయితే విస్తృతి ఏమవుతుందంటే సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ ఏమవుతుంది x - m² ఇది కూడా ఫార్ములా అవుతుంది అవర్గీకృత దత్తాంశంలో, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ విస్తృతి ఇది అవర్గీకృత దత్తాంశంలో. అదే వర్గీకృత దత్తాంశంలో సిగ్మా స్క్వేర్ ఏమవుతుంది c² × సిగ్మా fd² మైనస్ సిగ్మా fd/n². ఈ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఇది వర్గీకృత దత్తాంశానికి క్రమ విచలనం అవుతుందని గమనించాలి. ఓకేనా? ఈ విధంగా విస్తృతి ఏదైతే ఉంటుందో విస్తృతిని కూడా మనం ప్రధానంగా తీసుకుంటాము అని గమనించాలి మిత్రులారా. ఈ విధంగా మనకి చరశీలతా మానాలు 5 రకాల చరశీలతా మానాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏంటి 5 రకాల చరశీలతా మానాలు? 1వది వ్యాప్తి, తర్వాత 2వది మధ్యమ విచలనము, రెండవది చతుర్థాంశక విచలనము, చతుర్థాంశక విచలనము, తర్వాత 3వది మధ్యమ విచలనము, 4వది క్రమ విచలనము, 5వది విస్తృతి. ఈ 5 రకాల అంశాల గురించి మీరు నేర్చుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు విస్తృతి V అంటారండి. ఒక క్రమ విచలనము దీన్ని సిగ్మా చేత చూపిస్తారు, మధ్యమ విచలనం దీన్ని మీన్ డీవియేషన్ అంటారు, చతుర్థాంశక విచలనం క్వార్టైల్ డీవియేషన్ అంటారు, వ్యాప్తి అంటే రేంజ్ అని అంటారు. ఈ 5 రకాల కొలతలు మీకు వచ్చి ఉంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 5 బిట్లు రావడానికి అవకాశం ఉందని గమనించండి మిత్రులారా. ఓకేనా? సో రిమైనింగ్ అంశాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా సహసంబంధము, స్పియర్మెన్ కోటి సహసంబంధ గుణకము ఏదైతే ఉంటుందో ఆ స్పియర్మెన్ కోటి సహసంబంధ గుణకాన్ని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇక మిగతా అంశాలు సామాన్య సంభావిత వక్రరేఖ, వైషమ్యము,
కక్కుదత్మము లాంటి అంశాల గురించి మనం ఇంకొక వీడియోలో మనం నేర్చుకుంటే టోటల్గా స్టాటిస్టిక్స్ ఏదైతే ఉంటుందో అయిపోతుంది. మీకు మంచిగా ఈ 3 వీడియోలు వింటే ఆటోమేటిక్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఎట్ ది సేమ్ టైం నేను ఈ యొక్క స్టాటిస్టిక్స్ మీద పూర్తిగా ఒక 10-15 వీడియోలు చాప్టర్ మొత్తం వివరంగా చేశాను. లెక్కలతో సహా చూడాల్సిన వాళ్ళు మీరు మన వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ఈ యొక్క అంశాలు ఏవైతే అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోల యొక్క లింక్ కింద ఇస్తాను. వాటన్నిటిని కూడా మీరు చూడండి, ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. దీన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నడా.